అందరూ బాగున్నారా? ఈరోజు మీకు అంటే వచ్చిన వాళ్ళకి కాదు ఫ్రెండ్స్, ఇది తెలియకుండా కటింగ్ చేసుకోవడానికి రాలేని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది. ఎలా పెట్టుకోవాలి, ఎలా బ్లౌజ్ మడత పెట్టుకోవాలి, అలాంటి డౌట్స్ ఏమీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా సింపుల్గా ఒక చిన్ని షార్ట్లో ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ అన్నీ ఎలా కట్ చేసుకోవాలో నీట్గా చూపిస్తాను. జస్ట్ ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్, ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. ఆల్ది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని మనము నార్మల్గా బ్లౌజ్ మడత పెడతాం కదండి, అలా మడత పెట్టుకోండి. ఇలా బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, 2 సైడ్స్, ఈ 2 సైడ్స్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ భుజాల దగ్గర నుండి ఇలా చివరన ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టార్టింగ్ ఇలా పెట్టేస్తే మనకు బ్లౌజ్ లెంత్ పొడవు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఆల్రెడీ 1/2 ఇంచు ఖర్చు వదిలేసాను. ఖర్చు అంటే మనకి కుట్టు వేసుకోవడానికి. ఇలా పెట్టిన తర్వాత ఇలా పెట్టి, ఇది మనకు ఒరిజినల్గా అనమాట. మనకు 1/2 ఇంచు కుట్టు వేసుకోవడానికి కావాలి కదా, 1/2 ఇంచు ఇలా అంతే పొడవు వచ్చేసింది. ఇప్పుడు మనకు బ్లౌజ్ వెడల్పు పెట్టుకోవాలంటే నడుము చుట్టుకొలత చూడండి ఫ్రెండ్స్. ఇటు ఈ చివర జస్ట్ ఇలా బ్లౌజ్ నీట్గా మడత వేయండి ఫ్రెండ్స్. చాలు, మీకు కొలతలు మీ చేతుల్లోనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి చివరి దగ్గర నుండి ఇలా పెట్టేసుకోండి. ఇది మనకి నడుము చుట్టుకొలత ఫ్రెండ్స్. చూడండి, ఇది కరెక్ట్ మెజర్మెంట్. మనం బ్యాక్ సైడ్ ఇవి డాట్స్ వేసుకుంటాం కదా, దీనికి ఒక 1 ఇంచు పెట్టుకోండి. తర్వాత ఖర్చు మన క్లాత్ ఎంత ఉంటే అంత మనం పెట్టుకోవచ్చు. నేను మ్యాక్సిమం ఒక 2.5 or 3 ఇంచెస్ పెడతాను, ఎందుకంటే నా కాడ వచ్చే కస్టమర్స్ అందరూ కొంచెం ఎక్కువనే పెట్టమని అడుగుతారు. కాబట్టి నేను 3 ఇంచెస్ నాకు అలవాటు అయిపోయింది. 3 ఇంచెస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు లెంత్ మనం మెజర్ చేసుకున్నాం కదా, ఇలాగే మనం బ్లౌజ్ కదలకుండా పెట్టుకోవడం ఫస్ట్ నేర్చుకున్నామంటే మనకు కటింగ్ నీట్గా చేసేసుకోవచ్చు. కొలతలన్నీ మన చేతిలోనే. చూడండి ఫ్రెండ్స్, ఇలా వీపు మీద ఒక చేయి పెట్టుకొని ఇలా బ్లౌజ్ మన వైపుకు జరుపుకున్నాం అనుకోండి, నెక్ అనేది జారిపోకుండా కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్ ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫస్ట్ హ్యాండ్ ఇలా పెట్టేసి సెకండ్ హ్యాండ్ ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా చివరన ఇలా ఉంది కదా, ఇది కరెక్ట్ మెజర్మెంట్. తర్వాత 1/2 ఇంచు కుట్లలో. అది అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా ఇలా వదిలేసి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది ఇలా పెట్టుకున్నామంటే చంక దగ్గర ఇది కరెక్ట్. ఇది ఒక 1/2 ఇంచు పైకి కుట్లలోకి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం కింద ఎంత ఎక్స్ట్రా లెంగ్త్ పెట్టుకున్నామో అంతవరకు దీన్ని పొడిగించుకోండి. అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనము నెక్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అని మనకు డౌట్ వస్తుంది. అది మీరు డౌట్ పడక్కర్లా. ఇలా మీరు 2 ఫోల్డ్ చేశారు కదా, దీన్నే చంక దింపు పెట్టుకున్నాం కదా, ఇటు సైడ్ తీసుకున్నామంటే మనకు నెక్ లెంత్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్ లెంత్. పైపింగ్ వేస్తే కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. మనం హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. నేను ఇది పైపింగే వేస్తున్నా ఫ్రెండ్స్, జస్ట్ 1/4 ఇంచు మాత్రమే కిందికి పెడుతున్నా. అంతే, నెక్ వెడల్పు వచ్చేసింది, షోల్డర్ పార్ట్ వచ్చేసింది, చంక దింపు వచ్చేసింది, నెక్ లెంత్ వచ్చేసింది, మనకు కావాల్సిన మెజర్మెంట్స్ బ్యాక్ పార్ట్లు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఎలా కలుపుకుందామో చూడండి ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో రాని వాళ్ళకు మాత్రమే ఫ్రెండ్స్. మిగతా వాళ్ళంతా బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు. మాకెందుకు ఇవన్నీ, మాకు వచ్చు కదా, ఈమె ఎందుకు ఇలా శుద్ధి కొడుతుంది అనుకుంటుంటారేమో. కాదు ఫ్రెండ్స్, ఇది రాని వాళ్ళ కోసము నేను ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళకి అర్థం అవుతుంది అని. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా పెట్టుకొని మనం ముందు నెక్ డ్రా చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నెక్ వచ్చేసింది. తర్వాత ఇవి షోల్డర్, దీన్ని ఈ లైన్కి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 డాట్స్ వచ్చాయి కదా, ఇది ఖర్చు, ఇది వెనకాల డాట్ కోసం పెట్టాం కదా, మనం దీనికి కలుపుకోకూడదు, దీనికి కలుపుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్
ట్రాక్ పీస్ అదే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యూ షేప్ స్కేల్ అయినా యూస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వాళ్ళు యూ షేప్ స్కేలే తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఆల్రెడీ చేసి కుట్టి 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 అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఈజీగా వేసేస్తున్నాను. మీరు స్టార్టింగ్లో యూ షేప్ స్కేల్ యూస్ చేసుకోండి ఫ్రెండ్స్, నీట్గా వస్తుంది. దట్టు ఇది నేను కట్ వర్క్ బ్లౌజ్కు కటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని కటింగ్ చేయను, ఇలాగే పెడతాను. మీరు రౌండ్ నెక్ బ్లౌజ్ అయితే దీన్ని ఇలాగే కట్ చేసేసుకోవాలి. జస్ట్ నేను ఇప్పుడు బ్రీఫ్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్ ఒక్కటి మాత్రమే నేను కటింగ్ చేయను ఫ్రెండ్స్, మిగతా అంతా కటింగ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఇలా కొంచెం 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 జరుపుకుంటా మీరు ఒక ఏవైనా లైనింగ్ క్లాత్లు లేదంటే 2x2 పీసెస్ తీసుకొని నేను చెప్పిన మెజర్మెంట్స్, నేను చెప్పిన మెథడ్స్ యూజ్ చేస్తూ కటింగ్ చేయండి ఫ్రెండ్స్. మీ బ్లౌజ్ మీరే నీట్గా కటింగ్ చేసుకోండి. కుట్టడం అనేది ఎవరైనా త్వరగా నేర్చేసుకుంటారు ఫ్రెండ్స్. వితిన్ 1 వీక్లో కటింగే మెయిన్. మీరు కటింగ్ వచ్చేసింది అనుకోండి, మీరు స్టిచ్చింగ్ 1 or 2 డేస్లో ఇంట్రెస్ట్ పెట్టారంటే ఇట్టే వచ్చేస్తుంది. కాబట్టి మెయిన్ మనకి ఇంపార్టెంట్ కటింగ్. ఈ కటింగ్ మీరు నీట్గా చేసేయడం నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంకా ఫ్రంట్ పార్ట్ కానీ మీకు ఎంత నీట్గా ఎంత ఓపికగా కావాలంటే అంత ఓపిక నేను నీట్గా మీకు నేర్పిస్తాను. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.